ప్రైజ్లాడండి అందరికీ. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకున్నాం. స్థుతులపైన ఆసీనుడమైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభ. గడిచిన కాలం అంతయో నేను కాచి కాపాడు ప్రభ. మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభ. లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం ప్రభ. నీకే వందనములు, స్తోత్రాలు యేసయ్య. మమ్మల్ని ప్రభ ఇలా ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రములు నాయన ప్రభ. వాక్యం వినిచుండగా వాక్యం ద్వారా మేము విశ్వాసం పొంది మారు మనసు పొందుటకు మాకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. చూచుచున్న వారికి, వినుచున్న వారికి, ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. కీర్తనలు 19:8 చూద్దామండి. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమునకు సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చును. యెహోవా యందు ఏదైనను భయమును అపవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు నిత్యమైనవి, అవి కేవలము నాణ్యమైనవి. అవి బంగారము కంటే విస్తారమైన, మేలిమి బంగారు కంటే కోరదగినవి. తేనె కంటేను, జుంటె తేనె దారల కంటేను మధురమైనవి. ఏంటదండి? యెహోవా యందు ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయంలో సంతోషపరచును. హృదయమునకు యెహోవా ఇచ్చినవి ఆయనే ఇస్తున్నాడు. మనకు సంతోషమును ఇస్తున్నాడు, మనకు అన్నీ ఇస్తున్నాడు. కానీ దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఉంటున్నామా? ఎప్పుడైనా మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకున్నామా? యెహోవా ఏర్పరిచిన ధర్మం ఇది నిర్మలమైనది, కనులకు అది వెలుగుగా ఉండును. యెహోవా ఏది చేసినను న్యాయమే చేసును, పవిత్రమైనవే చేసును, నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు నిత్యమైనవి, బంగారము కంటేను కోరదగినవి, జుంట తేనె దారాల కంటే మధురమైనవి. దేవుడు ఏర్పరిచినది ప్రతి ఒక్కటిని కూడా తేనె కంటేను, జుంట తేనె దారాల కంటేను మధురమైనది. ప్రతి ఒక్కటిని కూడా వాక్యమే కాదు, మనకి ఇచ్చినవి కూడా దేవుడు ఏ సమయంలో ఏది ఇవ్వాలో దేవునికి తెలుసు. మనం ఎప్పుడు ఏది కావాలో దేవుడు మన కొరకు సిద్ధపాటు చేసి ఉంచుతాడు. ఎప్పుడునూ కూడా మనం దేవుని ఎరిగిన వారి వలె ఉండాలి. మనం ఎంతో ప్రార్థన చేసినా, ఏం చేసినా కూడా మన కోసం చేసుకుంటున్నాం. కానీ దేవుడైతే మనం అడగక ముందే దేవునికి తెలుసు. ఎప్పుడు ఏది ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో దేవునికి తెలుసు. కానీ సమస్తమును దేవునికి తెలుసు. కానీ మనం ఈలోపు ఏం చేస్తామంటే త్రొట్టిల్లిపోతాము. దేవుని వాక్యము ఎలాంటిది? తేనె కంటేను, జుంటె తేనె దారాల కంటేను మధురమైనది దేవుని వాక్యము. తేనె కంటేను, చుంటె తేనె దారాల కంటేను మధురమైనది దేవుని వాక్యము. అది ఎంతో తీపిగాను మధురం. కానీ వాక్యము ఎంతో తీపిగా ఉంటుంది. కానీ మనకైతే చేదు మాటలు, చేదువి అవి మన హృదయంలో నాటుకుంటాయి. అవి మన హృదయంలో దేవుని వాక్యం నాటుకోదు. కానీ ఇతర విషయాలైతే అన్నీ నాటుకుంటాయి. దేవునికి మనం ఎప్పుడూ కూడా దగ్గరగానే ఉండాలి. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అమూల్యమైనవి, అవి బంగారము కంటే విస్తారమైనవి, కోరదగినవి, తేనె కంటేను, జుంట తేనె దారాల కంటేను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకునుట వలన గొప్ప లాభము కలుగును. ఏంటదని? వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. వాటి వలన మనము పొరపాటును కూడా మనం హెచ్చరికకు పోకూడదు. హెచ్చరికకు పోతే మనకే నష్టం వస్తుంది. అలాగ మనం ఎంత హెచ్చుగా ఉంటే దేవుడు అంత తగ్గిస్తానని చెప్పుచున్నాడు. ఎంత అమూల్యముగా ఉంటే దేవుడు మనలను శ్రేష్టమైన వాటిగా చేస్తానని చెప్పుచున్నాడు. మన హృదయం దేవునికి అర్పించుకోవాలి. అలాంటినప్పుడు దేవుని వాక్యం ఎలా నాటుకుంటుంది మన హృదయంలో? ఎప్పుడు నిత్యమును కూడా దేవుని స్తుతించేవారుగానే ఉండాలి, కొనియాడబడేవారుగా ఉండాలి. మనం వేటినైనా సరే మనం విడిచిపెట్టినా కానీ దేవుని వాక్యము విడిచిపెట్టకూడదు. దేవుని యథార్థతను మనము విడిచిపెట్టకూడదు. ఆయన రక్షణ కేడమును మన హృదయంలో దాచుకోవాలి. ఆయన రక్షణ కేడమును మనము నిత్యము కూడా దేవునితో మనం రక్షణాస్పందమై ఉండాలి. ఆయన పాదములను మనం సమరశ్రీ ఏం చేస్తున్నదండి? దేవుని పాదములకు అత్తారు పూసి ఆమె తల వెంట్రుకలతో తుడిచి ఉన్నది. అప్పుడు తన పాపములన్నీ కూడా క్షమింపబడినవి. మనమైతే ఏం చేస్తున్నాము? మనం అలా బల్లారాన్ని తీసుకుంటాం, ఇలా వచ్చేస్తాం. ఎప్పుడు సన్నిధిలో ఉన్న ఒక్క 5 నిమిషాలే అలా తీసుకుని ఇలా వచ్చేస్తాం. బయటకు వచ్చిన తర్వాత అన్నీ మామూలుగానే చేస్తాం. మన తోటి వారిని తిట్టేస్తాము, మన శత్రువులను తిడతాము. కానీ దేవుడు ఏమన్నాడు? సమాధాన పడమన్నాడు. ఎవరు సమాధాన పడి తీసుకుంటున్నారు బల్లారాధన? ఎవరును కూడా సమాధాన
పడట్లేదు. ఎవరును కూడా తన నాలుకను ఎవరును కూడా స్వాధీనంలో ఉంచుకోవట్లేదు. ఎవరును కూడా పాప జీవితమును విడిచిపెట్టట్లేదు. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయమందు ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకరించుకును. ఎలాగనే దేవుడు ఏమైనాడు? ఆయన దుర్గమై ఉన్నాడు, నా విమోచకుడు అయ్యన్నాడు. నా నోటి మాటలను నా హృదయంలో దాచుకోవాలని చెప్పుచున్నాడు. దేవుని వాక్యమును మన హృదయంలో దాచుకోవాలి. దేవుని ప్రార్థనను మనము నిత్యము కూడా కొనియాడబడాలి. విమోచకుడు ఆయనే. యెహోవాయే మనకి విమోచకుడు. ఆయన దృష్టికి మనం అంగీకారముగా ఉంటున్నామా? ఎలా ఉంటున్నాము? ఈ లోకపు వైపు చూస్తున్నామా? ఎలా చూస్తున్నాం? యెహోవా రక్షణను పట్టుకుని మనం ఉత్సాహధ్వని చెయ్యాలి. అప్పుడు ఏం చేస్తున్నాం? మన కేడమును అయ్యి ఉంటాడు, ఆయన మన విమోచకుడు అయ్యి ఉంటాడు. దేవుని నామమును మనము ఎప్పుడును కూడా ఉత్సాహధ్వని చేయాలి. మనం ఎప్పుడును కూడా దేవుని ఎదుట మోకరించి ప్రార్థన చేయాలి. నీ ప్రార్థనలని యెహోవా సఫలపరుస్తానని చెప్పుచున్నాడు. ప్రార్థనలన్నీ కూడా దేవుడు సఫలపరుస్తానంటే రక్షణను మనము హృదయంలో ధ్యానించుకోవాలి. ఆయన రక్షణను మనం చేతబుచ్చుకుని ఆయన నా కేడము, నా విమోచకుడు అని మనము ధ్వని చేయాలి. అది మానేసి ఏం చేస్తామండి? దేవుడు నాకు దైవ్యం బంగారం ఇవన్నీ మనం ఇవన్నీ కూడా వ్యర్థమే. మేలుమి బంగారం కంటే విలువైనది దేవుని వాక్యము. మన నడవడిక, మన ప్రవర్తన ఎప్పుడూ కూడా దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. ఈ వాక్యము నీకును నాకును తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్థుతులపైన ఆసనుడైన దేవ, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. గడిచిన పునరుద్ధాన దినము నుంచి పునరుద్ధాన దినము వరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. నీకు లెక్కలేని స్తోత్రములు చెల్లించుచున్నాను నాయన ప్రభా. మా హృదయములు మార్చు, మా మనసులు మార్చమని అడుగుచున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మా శోధనలు తీసివేయమని, వేదనలు తీసివేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. మాకు మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నీ రక్షణ పాత్రను మేము చేతబుచ్చుకుని ఉత్సాహధ్వని చేసే భాగ్యము మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఎవరికి ఏ అవసరతలు ఉన్నాయో మాకు తెలియదు, కానీ నీకు తెలిసినాను ప్రభా. ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని బాగు చేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయి, విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. మా దేశాలని, మా సంఘాలని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ప్రజలను, మనుషులను, ప్రతి ఒక్కరిని ప్రభా పేరు పేరు చెప్పున దీవించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి గృహంలో శాంతిని, సమాధానమును, నీ దయను, నీ కనికరమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా నీవే దీవించి ఆశీర్వదించమని నా ప్రార్థన నీ పాద సన్నిధి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవ్యందు నెరవేరినట్లును మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.